బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లా తొండా గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భూమి పూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూములు కోల్పోతున్నామని రైతులు శంకుస్థాపన కార్యక్రమం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. తమ భూములు లాక్కోవద్దని, ప్రభుత్వమే తమని ఆదుకోవాలని డిమాండ్ చేశారు బాధిత రైతులు. మా నాయన 1965 పట్టాలు ఇచ్చారు. మా నాయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. మేము వ్యవసాయం చేసుకుంటుంటున్నాం. గత ఒక 1 ఇయర్ క్రితం ఎంఆర్ఓ గారు మాకు ఎలాంటి నోటీస్ చేయలేదు. మా భూమి వరాలు పోసుకుంటూ వచ్చి ఆబ్జెక్షన్ చెప్పాడు. ఊమంటే పోలీసులు పిలిచిస్తుండు, బెదిరిస్తుండు. మాకు మా భూమిలో మనిషికి 27 గుంటలే ఉందన్న. మాకు 2 ఎకరాల భూమి. మా తమ్ముడు మా ఇంకో బాబాయికి 2 ఎకరాలు, పెంటయ్యకు 2 ఎకరాలు ఉంది. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. మమ్మల్ని ఈ ద్రోహం చేస్తున్నారు. శిలాఫలకం వేసింది అక్కడ, ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు. మళ్ళా వేసిన ఆ ప్రాంతం మామూలుగా సేద్యం లేని భూమిలో శిలాఫలకం వేసిరన్న. ఈ రోజు మళ్ళా ఇటు వచ్చి మాకు చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ప్రజల కోసం మేలు చేస్తామని తిరుగుతుండు, కానీ మమ్మల్ని రైతులనే గోసపెట్టే పరిస్థితి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు గాదర్కి మరి ఇప్పుడు మందుల సామేర్ గారు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుండు. పోలీసులు తెల్లారక ముందే మా ఇంటికి వచ్చి నిర్బంధించారు. రా అని రాత్రి చేసిన ఫోను ఇప్పుడు చేశారు. మేము తప్పించుకొని బయటకు వచ్చాం. సూర్యాపేట జిల్లా తొండా గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ఉద్రిక్తత కనిపించింది. బాధిత రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో స్కూల్కి ఇచ్చేది లేదు అంటూ వాళ్ళు ఆందోళన కొనసాగించారు. కొంతమంది మహిళలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని మరి తమ నిరసన కొనసాగించారు. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, మహిళలు చాలా వాళ్ళు భూములు కోల్పోతున్నామంటూ ఆందోళన చేశారు. పెట్రోల్ పోసుకొని కూడా నిరసన వ్యక్తం చేశారు. సో వాళ్ళని అధికారులు ఏమైనా శాంతింపజేశారా? రైతులు ఏమంటున్నారు ఈ సమయానికి? రైట్, చాలాసేపు పోలీసులకు ఆ రైతులకు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తాము ఆత్మహత్య యత్నానికి పాల్పడతామంటూ కూడా వెంట తీసుకొచ్చినటువంటి పెట్రోల్ కూడా మీద పోసుకోవడం జరిగింది. పోలీసులు చెదరగొట్టి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి వాళ్ళ భూమి పూజ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ వస్తున్నారని తెలుసుకొని కూడా ముందే ఇక్కడికి రావడం జరిగింది. ఆ రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించి కూడా మొత్తం ఒక 20 ఎకరాల విస్తీర్ణం గల స్థలం. ఇదంతా కూడా అసైన్ ల్యాండ్ అని చెప్పవచ్చు. అయితే ఈ 20 ఎకరాలలో కూడా ఒక 2 ఎకరాలు వారు ఆ గతంలో వారికి ఆ ప్రభుత్వమే ఇచ్చింది. గత 4 తరాల నుంచి కూడా ఇందిరమ్మ హయంలో మాకు పట్టాలు వచ్చాయి. అప్పటి నుంచి కూడా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇప్పుడు మా భూములు కోల్పోతున్నాయని కూడా వారంతా కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా 20 ఎకరాలలో కేవలం ఒక 2 ఎకరాలు వారంతా కూడా సేద్యం చేస్తున్నారు. మాకు రైతు బంధు కూడా పడుతుంది, అంతా కూడా మేము సేద్యం చేసుకుంటున్నాం. ఇటీవలనే ఒక 2 సంవత్సరాల నుంచి కూడా సేద్యం చేయలేక మేము అప్పుల పాలై కూడా హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ ని ఇక్కడ చేయడం పట్ల కూడా మా భూములు కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు ఎదుటనే వారు ఆత్మహత్య కూడా ప్రయత్నించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. కానీ అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం ఇదంతా కూడా ప్రభుత్వ భూమి, అసైన్ ల్యాండ్, వీరికి ఎలాంటి పట్టాలు లేవు. కానీ ఇప్పుడు ప్రభుత్వ అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ కడుతుంది కాబట్టి ఖచ్చితంగా వారికి ఏదో ఒక రూపంలో కూడా న్యాయం చేస్తాం, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అది ప్రభుత్వ ల్యాండ్ అయినా కానీ మా ల్యాండ్ పోతుందని కూడా బాధితులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ ఏదైతే భూమి పూజ చేసే సమయానికి ముందే అక్కడ టెంట్ల వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత యథావిధిగా ఆ భూమి పూజ అయితే పూర్తి చేయడం జరిగింది. ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. వారికి ఆ భూమి అసైన్ ల్యాండే, ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా వారికి అన్ని విధాలా ఆదుకుంటామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ అక్కడ ఉద్రిక్తత మనం చూస్తుంటే పోలీస్ వాహనాలకు అడ్డుపడి వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ని మీద పోసుకొని ఇక్కడి నుంచి కదిలేది లేదు, మేము ఒక 4 తరాల నుంచి కూడా ఇక్కడే బతుకుతున్నాం, ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్నాం, మా భూములు ఈ విధంగా లాక్కుంటారని కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రమేష్. సూర్యాపేట జిల్లా తొండా గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన భూమి పూజను అడ్డుకున్నారు స్థానికులు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు అంటూ వాళ్ళు ఆందోళన